ముందుగా మనం ఆటోక్యాడ్ ఓపెన్ చేసుకుంటాం. మనం ఆటోక్యాడ్ ని సెటప్ ఏ విధంగా చేయాలో మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ముందుగా మనం ఈరోజు తెలుసుకునే కమాండ్ వచ్చేసి సర్కిల్. మనకు ఇక్కడ డ్రా అనే గ్రూప్ లో మనకు సర్కిల్ అనే కమాండ్ ఉంది. దానికి మనకు ఆటోక్యాడ్ లో కూడా షార్ట్ కట్ కీ కూడా ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ పైన కనపడే పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్పెసిఫై సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ ఈ వర్క్ స్పేస్ ఏరియాలో మనం ఎక్కడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సమ్ పాయింట్ అంటే ఇక్కడ ఏమి ఇస్తున్నాము, రేడియస్ ఇస్తామా డయామీటర్ ఇస్తున్నామా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. అంటే మన సెంటర్ నుంచి క్లిక్ చేసినప్పుడు మనకు సమ్ ఆ పోర్షన్ లో మనకి ఇక్కడ చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్ గా ఒక 20 feet ఎంటర్ చేశాను. చేసిన తర్వాత మనకు ఈ సర్కిల్ ఎంత ఉన్నదో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడానికి మనకు ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం కదా, డిస్టెన్స్ అనే కమాండ్ ని డిఐ ఎంటర్. ఇక్కడ మనం సర్కిల్ టచ్ చేయగానే మనకు ఇక్కడ మిడిల్ పాయింట్ చూపిస్తుంది. ఈ మిడిల్ పాయింట్ నుంచి నేను ఎంత ఇచ్చాను తెలుసుకోవడానికి క్లిక్ చేస్తే నాకు 20 feet. ఇక్కడ చూడండి డిస్టెన్స్ కూడా 20 feet చూపిస్తుంది. అంటే ఇది మనకు రేడియస్. అంటే అప్పుడు మనకు టోటల్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే మనకు సేమ్ కమెంట్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 82 ఎడ్జ్ అంటే అవుటర్ టు అవుటర్. ఇక్కడ మనకు ఎంత చూపిస్తుంది 40. అంటే సర్కిల్ అంటే టోటల్ యొక్క సర్కిల్ అంటే డయామీటర్ ఎంత వచ్చేసింది 40 feet. అంటే ఇందులో రెండు విధాలుగా చేయొచ్చు మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ అనే కమాండ్ తో నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత సేమ్ షార్ట్ కట్ కీ కమాండ్ యూజ్ చేస్తున్నాను, సి ఎంటర్. ఇక్కడ సి ఎంటర్ కొట్టంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ ఫర్ సర్కిల్. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఎక్కడన్నా ఒక దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత స్పెసిఫై రేడియస్ అని అడుగుతుంది. అంటే మనకు డిఫాల్ట్ గా రేడియస్ ఇచ్చినాం కాబట్టి రేడియస్ అంటే ఏంటిది మనకు సర్కిల్లో సగ భాగం. దానిని మనము నేను ఒక 20 feet ఇచ్చేస్తున్నాను, 20 feet ఎంటర్. అప్పుడు మనకు సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చేసి మనకు 40 feet అవుతుంది. మనం ఎలా తెలుసుకున్నామంటే ప్రీవియస్ క్లాస్ లో కమెంట్ చెప్పాను కదా, డిఐ ఎంటర్. డిఐ ఎంటర్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అవుటర్ క్లిక్ చేస్తే మనకు ఎంత చూపిస్తుంది 40 feet. కానీ నేను ఇచ్చింది ఎంత 20 feet. అంటే మనం ఎక్కడ చేసినాము రేడియస్ అంటే సగభాగం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనం ఎక్కడ చేసినాము ఇక్కడ చూడండి మనకు ఇక్కడ క్లిక్ చేయగానే మన ఇక్కడ ఏమన్నది అక్కడ అడిగింది సెంటర్ పాయింట్ అడిగింది. సెంటర్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ దీనికి సర్కిల్ ఒక సెంటర్ పాయింట్ అయితే కదా, సెంటర్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడికి వరకు చూసుకోవాలనుకుంటున్నాము ఈ ఎడ్జ్ వరకు. అంటే ఇక్కడ ఎంత చేసాను నేను 20 feet. అంటే ఇందులో సర్కిల్ రేడియస్ అంటే అర్ధ భాగం నుంచి మనకు ఇచ్చిన కాబట్టి ఇదొక మెథడ్. ఇందులో ఇంకొక మెథడ్ వచ్చేసి సేమ్ మనం దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మనకేంటిది స్పెసిఫై సెంటర్ పాయింట్ ఫర్ సర్కిల్. అంటే నేను ఎక్కడ చేస్తున్నాను ఇక్కడ సెంటర్ లో క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెంటర్ లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమడుతుంది స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్. అంటే ఇప్పుడు నాకు ఏమ కావాలి డయామీటర్ అంటే సర్కిల్ యొక్క మొత్తం భాగానికి. అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ డి అనే ఎంటర్ చేస్తున్నాను, డి ఎంటర్. ఇక్కడ డి ఎంటర్ అడగానే డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే నేను ఇప్పుడు డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఎంత చేస్తున్నాను ఇప్పుడు 40 feet. అంటే చూడడానికి ఈ రెండు ఈక్వల్ గా అయిపోయినాయి. ఒకసారి చూడండి నేను ఈ కమాండ్ ని అంటే సర్కిల్ యొక్క డయామీటర్ తెలుసుకోవడం కోసం సేమ్ డిఐ ఎంటర్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్. చూడండి డిస్టెన్స్ ఎంత వచ్చింది 40 feet. అదే మనం రేడియస్ లో కూడా తీసుకున్నాం కదా, సేమ్ అవుటర్ నుంచి సేమ్ అవుటర్ లో క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఎంత వచ్చింది 40 feet. అంటే ఇక్కడ సెల్ కమాండ్ చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ 2 parts కింద వచ్చింది. మనకు డిస్టెన్స్ చెక్ చేసినాం, ఎక్కడ చెక్ చేసినా మనము ఇందులో మనం సర్కిల్ చేసేటప్పుడు రేడియస్ అంటే డిఫాల్ట్ గా మనకు రేడియస్ అంటే 20 feet ఇస్తున్నాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా మనకు సర్కిల్ వచ్చేసి 40 feet అయిపోతుంది. మనం దీని మొత్తాన్ని మనం డయామీటర్ అంటాము. ఈ ఒక్క దాన్ని ఈ హాఫ్ పోర్షన్ ఉన్న దానిని రేడియస్ అంటాము. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం భాగంలో మనకు డయామీటర్ ఉంది. అంటే సర్కిల్లో మనము డయామీటర్ కి ఇవ్వచ్చు, రేడియస్ కి ఇవ్వచ్చు. ఇందులో నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ సెంటర్ టు డయామీటర్
అంటే ఇక్కడ సెంటర్ టు రేడియస్ ఇచ్చినాము, సెంటర్ టు డయామీటర్. సెంటర్ టు డయామీటర్ అంటే ఏంటిది? సేమ్ ఈ విధంగా మీకు చెప్పాను కదా. ఇక్కడ ఏమంటుంది? స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ సర్కిల్. అంటే ఫస్ట్ మనం ఉండే వర్క్ స్పేస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఆప్షన్ ఇస్తుంది. అంటే లేటెస్ట్ వర్షన్ కాబట్టి మనకి ఈ విధంగా ఇస్తుంది. ఇక్కడ ఏంటిది? స్పెసిఫై ఆఫ్ డయామీటర్. నేను డయామీటర్ ఎంత ఇస్తున్నాను? ఎగ్జాంపుల్ గా ఒక 50 ఇస్తున్నాను. 50 ఫీట్. ఎంటర్. చూడండి ఈ సర్కిల్ కి ఈ సర్కిల్ కి ఎంత డిఫరెంట్ గా ఉన్నదో. అంటే ఇక్కడ డయామీటర్ వచ్చేసి 50 ఫీట్. ఒకసారి చెక్ చేసుకుందాం. డిఐ ఎంటర్. స్టార్టింగ్ పాయింట్, స్పెసిఫై ఫస్ట్ పాయింట్, స్పెసిఫై సెకండ్ పాయింట్. చూడండి ఇక్కడ 50 ఫీట్ వచ్చింది. సేమ్ అదే కమాండ్ మనకి చూస్తాము. సేమ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ సెకండ్ పాయింట్, ఇక్కడ చూడండి 40 ఫీట్ వచ్చేసింది. ఓకే. అంటే సర్కిల్లో వచ్చేసి మనకు రేడియస్ అండ్ డయామీటర్ అనేది ఇందులో చూపిస్తుంది కాబట్టి మనం ఎక్కడ చూసుకోవచ్చు. షార్ట్ కట్ కీ కూడా ఉన్నప్పుడు మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. సెంటర్ రేడియస్ అంటే ముందుగా చూడండి ఇక్కడ సెంటర్ రేడియస్ అంటే ఇక్కడ మనం సెంటర్ నుంచి ఇక్కడ రేడియస్ తీసుకున్నాం కాబట్టి ఈ సెంటర్ రేడియస్ ఒకటి వచ్చేస్తుంది. సెంటర్ డయామీటర్. సెంటర్ డయామీటర్ వచ్చేసి అంటే ఏంటిది? మనం ఇక్కడ సెంటర్ నుంచి ఈ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ సెంటర్ రేడియస్ అంటే ఇక్కడ చేసినాము. ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ ఎడ్జ్ వరకు ఉండేదాన్ని రేడియస్ అంటాము. డయామీటర్ వచ్చేసి మనము ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మొత్తం కలిపేదాన్ని డయామీటర్ ఇస్తాం. ఇందులో 2 పాయింట్ ఆఫ్ సర్కిల్, 3 పాయింట్ ఆఫ్ సర్కిల్ సేమ్ యాక్సిస్ మనం ఇందులో ఎలా చేసినామో అదే అయినా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను 2 పాయింట్ సర్కిల్ తీసుకున్నాను. క్లిక్ ద పాయింట్. ఇక్కడ అడుగుతుంది మిమ్మల్ని ఏమడుగుతుంది? సర్కిల్ స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ సర్కిల్. స్పెసిఫై సెంటర్ సర్కిల్ అంటే నేను ఇక్కడ సెంటర్ క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మీకు డిఫాల్ట్ గా వచ్చింది 2 పాయింట్స్ కాబట్టి స్పెసిఫై ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ సర్కిల్. అంటే ఇక్కడ నేను ఎక్కడైతే ఎండ్ చేయాలనుకుంటున్నానో అక్కడ ఫస్ట్ టైం అడుగుతున్నాను డయామీటర్. అంటే మన డయామీటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది? స్పెసిఫై సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ సర్కిల్స్ డయామీటర్. అంటే ఇక్కడ ఎక్కడ వరకు అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? 60 ఫీట్ ఇస్తున్నాను. ఎంటర్. చూడండి ఇప్పుడు మన సేమ్ డిస్టెన్స్ కమాండ్ తో డిఐ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ పాయింట్, స్పెసిఫై సెకండ్ పాయింట్. చూడండి ఎంటర్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూడండి 60 ఫీట్. అంటే మీకు వేరియేషన్ చూపించాను. ఇక్కడ సర్కిల్ అనేది సెంటర్ రేడియస్ అంటే ఎలా చెప్పేశాను మీకు. సెంటర్ రేడియస్ అంటే ఇక్కడ చూపించాను. సెంటర్ డయామీటర్ చూపించాను. 2 పాయింట్. 3 పాయింట్ వచ్చేసి మనము ఓకే 3 పాయింట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి స్పెసిఫై ఫస్ట్ పాయింట్ సర్కిల్. అంటే స్పెసిఫై ఫస్ట్ పాయింట్ సర్కిల్ అంటే ఎక్కడ అడుగుతున్నాం మనము? క్లిక్ ద ఫస్ట్ పాయింట్, ద సెకండ్ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ పాయింట్ అంటే విత్ డైరెక్షన్. అంటే థర్డ్ పాయింట్ డైరెక్షన్ నేను ఎంత ఇస్తున్నాను? ఈ విధంగా చేయొచ్చు. లేదా మనము ఒక ఆబ్జెక్ట్ ని గీసిన తర్వాత ఏంటిది ఫస్ట్ ఒకసారి ఎల్ కమాండ్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 40 ఫీట్ తీసుకుంటున్నాను. ఎంటర్. ఎంటర్. మళ్ళీ అదే కమాండ్ స్టార్ట్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ హాఫ్ పోర్షన్ ఎంత ఉంది? ఎగ్జాంపుల్ గా 20 ఫీట్. ఎంటర్. ఎంటర్. ఇప్పుడు చూడండి మీకు ఈ 3 పాయింట్ సర్కిల్ ని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటుంది? స్పెసిఫై ఫస్ట్ పాయింట్, స్పెసిఫై సెకండ్ పాయింట్ అండ్ డైరెక్షన్ పాయింట్. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనం ఏదైతే ఒక లైన్ గీసి దానికి ఒక హైట్ ఇచ్చినామో మనకు డయామీటర్ వచ్చేసి ఐ. ఎంటర్. చూడండి ఇక్కడ సెలెక్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ డైరెక్షన్ చూస్తే మనకు 40 ఫీట్ మనం ఎంత ఇచ్చేసినాము? ఈ లైన్ వచ్చేసి 40 ఫీట్. అదే యాంగిల్ ఎంత వచ్చేసింది మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి? 20 ఫీట్. చూడండి అదే కమెంట్ కంటిన్యూ చేసి చూపిస్తున్నాను. 20 ఫీట్. అంటే ఇక్కడ చూడండి మనకు ఎంత యూజ్ కాకపోయినా అదే మీకు ఇక్కడ ఉన్నది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ట్యాన్ అనే ఆబ్జెక్ట్ ని చూడండి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో. ఇప్పుడు ఈ 2 సర్కిల్ మధ్యలో మనకు ఒక సర్కిల్ ని గీయాలనుకుంటే ముందుగా నేను చూస్తున్నాను ఇక్కడ ట్యాన్ అండ్ రేడియస్. ఇక్కడ పైన క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే కావాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పాయింట్ కావాలనుకున్నాను. ఇక్కడ ప్లస్ ఇక్కడ చేస్తే స్పెసిఫై పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్ ఫర్ ఫస్ట్ టాంజెంట్ ఆఫ్ సర్కిల్. అంటే మీరు ఎక్కడైతే కావాలని ఆబ్జెక్ట్ పైన ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ క్లిక్ చేయండి. తర్వాత స్పెసిఫై పాయింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు విండో బార్ లో స్పెసిఫై పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్ ఫర్ సెకండ్ టాంజెంట్ ఆఫ్ సర్కిల్. మనం ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత
స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్ అంటే నువ్వు రేడియస్ ఎంత ఇవ్వాలనుకుంటున్నావు. నేను ఎగ్జాంపుల్ ఒక 30 feet ఇవ్వాలనుకుంటున్నాను. 30 feet ఎంటర్. చూడండి మనకు ఎక్కడైతే మనం క్లిక్ చేసినామో అక్కడ ఆ టాంజెంట్ అనేది ఒక సర్కిల్ తో ఏర్పడింది. చూడండి ఈ డిస్టెన్స్ కూడా డిఐ ఎంటర్. స్పెసిఫై ఫస్ట్ పాయింట్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్. అంటే ఇది మన 60 feet ఎందుకు చూపిస్తుంది అంటే మన సర్కిల్ ని 30 feet రేడియస్ తో గీసినాం కాబట్టి మనకు డై వచ్చేసి 60 feet అవుతుంది. సేమ్ ఇక్కడ చూడండి ట్యాన్ అనే ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ గా నేను ఈ ఆబ్జెక్ట్ ని డిలీట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ సర్కిల్ ని నేను డిలీట్ చేసి ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనే ఒక షేప్ ని గీసేస్తున్నాను. ఎల్ కమాండ్ తోటి తీసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ ఆబ్జెక్ట్ డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సర్కిల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాన్ అంటే మనకు ఈ ట్రయాంగిల్ లోపట్లో సర్కిల్ రావాలి. ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. అది కూడా ఎలా గీయాలనేది కూడా. ముందుగా ఇక్కడ నేను క్లిక్ చేయగానే స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అండ్ సర్కిల్ అంటే మీరు ఎందులో సర్కిల్ కావాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ గా ట్రయాంగిల్ లో ఫస్ట్ పాయింట్ ఎక్కడ అనుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. చూడండి మనకి ట్రయాంగిల్ లో మనకు సర్కిల్ వచ్చేసింది. తెలుసుకోవడానికి డిఐ ఎంటర్. డిస్టెన్స్ అని చూస్తున్నాము. డిస్టెన్స్ డిఐ ఎంటర్ చూసుకుంటే ఇక్కడ చూడండి 16 feet 6 inches. అంటే మనం ఎలాంటి మెజర్మెంట్ ఇవ్వకుండా అంటే మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ వరకు అంటే మనకి ఈ ట్రయాంగిల్ లో చూడండి ఇంకో ఆబ్జెక్ట్ గీసి చూపిస్తాం. అన్ని మెజర్మెంట్ గీస్తాం. So 40 feet enter. Enter. For 20 feet enter. 40 feet enter. ఇక్కడ చెక్ చేసిన తర్వాత మనము చూడండి ఇక్కడ సెంటర్ నుంచి 20 feet enter. ఎల్ కమాండ్ తోటి ఇలా డ్రా చేస్తున్నా. చూడండి ఇక్కడ డ్రా చేసిన తర్వాత మనం అనుకోవచ్చు సర్కిల్ కమాండ్ తర్వాత సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ డ్రా చేస్తే మనకి ఎక్కడ చూపిస్తుంది, అవుటర్ కు చూపిస్తుంది. కానీ మనకు ఇందులోనే రావాలి. ఇక్కడ చూడండి స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అంటే 3 feet అంటే ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ, తర్వాత సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు చూడండి ఈ లోపలనే మనకి ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్ లోపలనే మనకు సర్కిల్ వస్తుంది. ఇక్కడ మీకు చూడండి దీని వెనకాల ఒక గ్రాఫ్ టైప్ కనబడుతుంది. ఈ గ్రాఫ్ వెళ్ళాలంటే మనకు ఇక్కడ కింద కనబడే దీనిపైన ఇక్కడ క్లిక్ చేయండి. డిస్ప్లే డ్రాయింగ్ గ్రిడ్ అంటే F7 ఇక్కడ క్లిక్ చేయగానే మనకు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్లస్ మనకు కావాలనుకుంటే సేమ్ ఇక్కడ క్లిక్ చేయండి. మనకు గ్రిడ్ వచ్చేసి అంటే మనకు కీబోర్డ్ పైన కూడా ఉంటుంది షార్ట్ కట్ కి F7 క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ F7 ని మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి F7 చేస్తున్నాను. ఓకే మనం ఇది నేర్చుకున్నాము. దీని తర్వాత మనము ఇప్పుడు ఈ ఫైల్ మనం డ్రా చేసినాము. మనం ఇదే ఫైల్ ని రేపు మళ్ళా ఓపెన్ చేసుకోవాలంటే ముందుగా మనము దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మన లోగో కనబడుతుంది ఆటోకేడ్ది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అంటుంది, ఇక్కడ సేవ్ యాజ్ అంటుంది. ఇప్పుడు మీరు ముందుగా ఫైల్ అయితే కొత్త ఫైల్ కాబట్టి మనం సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకున్న డెస్క్టాప్ పైన ఇక్కడ క్లిక్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ అడుగుతుంది. ఎగ్జాంపుల్ గా SHG ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు ఫైల్స్ ఆఫ్ టైప్ అంటే ఆటోకాడ్ 2008 డ్రాయింగ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సేవ్ అయిన ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ చేయగానే మనకు ఇక్కడ
AutoCAD 2022లో ఇక్కడ సీల్ అనే ఒక ఇక్కడ మన డెస్క్టాప్ పైన ఎస్ఎస్జి అనే డ్రాయింగ్ ఫైల్ ఓపెన్ చూడండి. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీరు పెట్టండి. నేను ఎంతమంది కామెంట్ చేస్తే దానికి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.